Okay, good evening everybody. దేవుని దయా సంకల్పాన్ని బట్టి మరి యూత్ ఫెలోషిప్లో ఈ రీతిగా మనము కూడుకొని దేవుని ప్రార్థించుటకు, స్తుతించుటకు, దేవుని వాక్యం ద్వారా పోషించబట్టకు దేవుడు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఎక్లేషియా ప్రారంభించింది నాలాంటి పెద్దవారందరూ కలిసి. ఎక్లేషియా ప్రారంభించే సమయానికి నేను షష్ఠి పూర్తి చేసుకున్నాను, అనగా కొద్ది మాసాల ముందుగా. సో 60 సంవత్సరాల ఈ వయసులో ఒక నూతన సంఘ స్థాపన జరిగినప్పుడు దేవుణ్ణి నేను అడిగినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ వయసులో ఈ ప్రాజెక్ట్ అనేది నీ కొరకు కాదు, రాబోయే తరం కొరకు. సో ఈ 3 సంవత్సరాల కాలంలో ఎక్లేషియాకు దేవుడు ఇంతగా వనరులు సమకూర్చి ఒక చక్కని స్థలాన్ని ఎస్టాబ్లిష్ అవడానికి ఒక స్థలాన్ని అనుగ్రహించాడంటే దానికి కారణం దేవుడు మీ పట్ల ఒక నిర్దిష్టమైన ఆలోచన, ఆసక్తి కలిగి ఉన్నాడు. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్. ఎందుకంటే మీరు సన్ రైజ్ పార్ట్ లో ఉన్నారు, మేము సన్సెట్ పార్ట్ లో ఉన్నాం. కాబట్టి the future of ecclesia depends upon your spiritual growth and edification. Okay, ఇంకొక మాటలు చెప్పాలంటే the future of the ecclesia is on your shoulders. You have to carry. సో మా వరకు మా తరము గతించిపోక ముందు మిమ్మల్ని స్థిరపరచాలి. సో మిమ్మల్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ తర్వాత దేవుని కృపను బట్టి దేవుడు ఈ సంఘాన్ని ముందుకు నడిపిస్తాడు. ఈనాటి కాలంలో చాలా సంఘాల్లో సమస్యలు కలగడానికి కారణం ఏంటంటే, నాయకత్వానికి వచ్చినటువంటి ఆ తర్వాత తరం వారు దేవునిలో ఎదగకపోవడం, దేవునికి సమీపంగా లేకపోవడం, దేవుని వాక్యం చేత వారు బలపరచబడకపోవడం, అది వారి బలహీనత. కాబట్టి చాలా సంఘాలు సమస్యల చేత, గొడవల చేత, కొట్లాటల చేత, నాయకత్వపు లేకపోతే గుర్తింపు, ఐడెంటిటీ క్రైసిస్ చేత బాధపడుతున్నాయి. సో ఇన్ దిస్ ఇంపార్టెంట్ అకేషన్, సో ఈ భావన కన్నా బాధ అధికంగా ఉంది. కాబట్టి నేను యూత్ గురించి కొన్ని ప్రయత్నాలు చేశాను, కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. కానీ ఇంతవరకు మనకు సరైన స్థలం లేకపోవడం, వచ్చిన వెంటనే ఈ కరోనా రావడం వల్ల మన స్థిరమైన ఒక యూత్ ఫెలోషిప్ గా గ్యాదర్ కాలేకపోయాము. బట్ దేవుడు అనుగ్రహించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగటానికి నేను కొన్ని మాటలు, నేను ఈ చదివిన 119వ కీర్తన నుంచి ఒక మాట ఏంటంటే, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యము. ఆ మాట చాలా స్పష్టంగా కనబడుతుంది. బాల్య దశలో ఉన్నప్పుడు దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పటికీ దాని నుంచి తొలగిపోడు. బాల్య వ్యవస్థలో వారు నేర్పబడాలి, యవన దశలో వారు నడిపించబడాలి. అర్థమవుతుందండి? బాల్య దశలో అనగా సండే స్కూల్లో మీరు నేర్చుకుంటారు. యూత్ ఫెలోషిప్ లో మీరు ఏం చేస్తారంటే, ఆ నేర్చుకున్న వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటారు. అందుకే ఇందాక 34వ కీర్తనలో మనము ఆ రెస్పాన్స్ అన్నట్టు ఆ చివరి 10-11 వచనాలు నేను చదివి మనమందరం చదివాం. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. సో నేర్పించబడే వయసు దాటి నడిచే వయసుకు మీరు వచ్చారు. యు ఆర్ నాట్ స్టిల్ లెర్నర్స్. మీరు నడపబడేవారు, నడిపించబడేవారు, నడిచేవారు. సో ఒక హై స్కూల్ స్టేజ్ వరకు ఆ టీచర్స్ ఏం చేస్తారంటే, కొన్నిసార్లు బెత్తం వాడతారు,
గద్దిస్తారు, కింద కూర్చోబెడతారు, స్టాండప్ ఆన్ ది బెంచ్ అంటారు. ఈ రీతిగా చేస్తారు. బట్ కాలేజ్ లైఫ్కి వచ్చేసరికి హై స్కూల్లో చూపిన ఆ క్రమశిక్షణ కాలేజ్ లైఫ్లో చూపించారు. ఎందుకంటే మీరు ఆ స్థాయికి దాటి ఒక మాట చెప్పగానే విని దాని ప్రకారం నడిచే ఆ వయసుకు, ఆ స్టేజ్కి మీరు వచ్చారు. సో చాలా సంఘాల్లో యూత్ పట్ల అంత శ్రద్ధ ఉండకపోవడానికి గల కారణాలు, ఒక కారణం ఏంటంటే యు ఆర్ అదర్వైజ్ ఎంగేజ్డ్. అనగా మీ కళాశాల, మీ విద్యాభ్యాసము, మీ ట్యూషన్స్, వివిధ అడ్మిషన్స్ కొరకైనా స్పెషల్ క్లాసెస్, ఎంసెట్ లాంటి ఈ వర్టికల్ స్పెషల్ క్లాసెస్లో యువర్ కాన్సన్ట్రేషన్ మోర్ డీవియేటెడ్ ఆన్ ది అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. కానీ ఒక వాస్తవం ఏంటంటే మీరు ఎంసెట్లో లేకపోతే మిగతా వాటిలో మంచి ర్యాంక్ సంపాదించి మీరు యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సంపాదించుకొని హైయెస్ట్ పొజిషన్కి వచ్చి హైయెస్ట్ ఇంటెలిజెన్స్ సంపాదించుకున్నప్పటికీ కూడా దట్ నాలెడ్జ్ డిక్టేట్స్ ఆర్ సపోర్ట్స్ యువర్ లైఫ్ ఓన్లీ అప్ టు ద ఏజ్ ఆఫ్ యువర్ రిటైర్మెంట్. అర్థమవుతుందా? 60 years వరకే మీరు గెయిన్ చేసిన నాలెడ్జ్, ఆ 60 years తర్వాత మీరు గెయిన్ చేసిన సంపాదించుకున్న ఆ ప్రాపర్టీ మీకు రెస్ట్ ఆఫ్ ద లైఫ్కి మీకు సపోర్ట్గా ఉంటుంది. కానీ దేవుని వాక్యం ఏం చేస్తుందంటే అన్ఎండింగ్ అనగా ముగింపు లేని జీవితంలోనికి, ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలోని నడిపిస్తుంది. ఒక 60 years కన్ఫర్మ్ అయ్యే ఆ సేఫ్ లైఫ్, లేకపోతే ఆ మంచి ఉద్యోగం, మంచి ప్రాస్పరస్ లైఫ్ కాకుండా దాని బియాండ్ ఆ తర్వాత కలిగే లైఫ్కి. కాబట్టి ఈ లోక సంబంధమైన జ్ఞానము, జ్ఞానాభ్యాసము, చదువు ఎంత ప్రాముఖ్యమో దానికన్నా అధికమైన ప్రాముఖ్యము దేవుని వాక్యం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంది. ఆ వాక్య భాగంలో ఇంకొక చక్కని మాట కూడా ఉందంటే, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు, 11th verse, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. సో వాక్యం ఎక్కడుందండి? చేతుల్లో, లేకపోతే ట్యాబ్స్ లో, సెల్ ఫోన్స్ లో, సంకల్లో బైబిల్ పెట్టుకుని బైబిల్లో ఉందని కాదు. ఎక్కడుంది వాక్యము? వాక్యం ఎక్కడుంది? నా హృదయంలో ఉంచుకున్నాను. ఎందుకు ఉంచుకున్నాను? నేను పాపము చేయకుండానట్లుగా. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. అర్థమవుతుందండి? దేవుని ఎదుట, దేవా నీ ఎదుట నేను పాపము చేయకుండా నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. సో కాబట్టి ఈ మాట యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారు అంటూ ప్రారంభించిన ఈ ప్యాసేజ్ 9th to 16th verse, అసలు ఈ 119వ కీర్తనలోని ది లాంగెస్ట్ సామ్ ఇది. ఈ కీర్తనలోని మాటలన్నీ కూడా ద వర్డ్ ఆఫ్ గాడ్ మీద కాన్సన్ట్రేట్ చేయబడతాయి. దేవుని వాక్యము, దేవుని వాక్యము, నీ వాక్యము, నీ వాక్యం, నీ వాక్యం అనే పదాలు చాలా స్పష్టంగా కనిపిస్తుంటాయి. సో ఈ వాక్యం ఏం చేస్తుందంటే మన నడతను సరిచేస్తుంది. యవనస్తులు అనే మాట ఎందుకు వాడిందంటే దిస్ ఈస్ ద ఏజ్ దట్ డిక్టేట్స్ యువర్ ఫ్యూచర్. మీ భవిష్యత్తును నిర్ణయించేది ఈ వయస్సు. అది మంచి మార్గము కానీ చెడు మార్గము కానీ. సో సత్ప్రవర్తన కలిగిన అనుభవాల్లోనికి నీ నడతను నువ్వు మలచుకుంటే నీకు చక్కని భవిష్యత్తు ఇస్తుంది. ఇదే వయసులో అనేకమైన శోధనలు వస్తుంటాయి. ఎందుకంటే హై స్కూల్ స్టేజ్లోంచి కళాశాల స్టేజ్లోకి వస్తారు. కాలేజ్ లైఫ్ అనగానే ఒక విధమైన ఇండిపెండెంట్ మైండ్ సెట్ వస్తుంది. మేము స్వతంత్రం అనే భావన కలుగుతుంది. ఈ వయసులో కలిగే మరొక సమస్య ఏంటంటే మనకు అనగా మీకు అనగా మీ వయసు వారికి మీ పేరెంట్స్కి మధ్య ఆ ఏజ్ గ్యాప్, అండర్స్టాండింగ్ గ్యాప్, లేకపోతే ఆ ఇంట్రెస్ట్స్ అనేవి డిఫర్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఒక జనరేషన్ మారుతుంది. ఆ పేరెంట్స్ జనరేషన్ వేరు, మీ జనరేషన్ వేరు. కాబట్టి జనరేషన్ మారినప్పుడు మీ ఆలోచన విధానానికి,
తల్లిదండ్రుల ఆలోచన విధానానికి చాలా చాలా తేడా కనపడుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సెల్ ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ ఫర్ యూ ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్. అనగా మీ భావన ప్రకారం ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్. ఎందుకు ఎసెన్షియల్లో మీకు తెలుసు. అట్ ద సేమ్ టైం దాని గురించి అంతగా పరిజ్ఞానం లేనటువంటి పేరెంట్స్కి ఆ ఫోన్ ద్వారా కలిగే ఇబ్బందులు లేకపోతే ఆ శోధనలు పేరెంట్స్ తెలుసు. సో ఏ డిఫరెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ కానీ ఆ డిఫరెన్స్ లెవెల్స్ ఆఫ్ అప్రోచ్ కానీ సమస్యగా మారుతుంది. అల్టిమేట్లీ చాలా మంది యూత్ ఏం చేస్తారంటే పేరెంట్స్ మీద కాకుండా తన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మీద లేకపోతే ఎన్విరాన్మెంటల్ పర్సనాలిటీస్ మీద, ఫ్రెండ్స్ సర్కిల్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. వాళ్ళు చెప్పిన మాటే వింటారు. ఎవరైనా వచ్చి డాడీ వచ్చి అరే మీరు పలాని కాలేజీలో చేరండి అని అనగానే వెంటనే లేదు డాడీ ఆ కాలేజ్ మంచిది కాదంట, మా ఫ్రెండ్స్ చెప్పారు పలాని కాలేజ్ అంట. ఎందుకు చెప్తారంటే నీ స్కూల్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ కాలేజీలో చేరింటారు. సో యూ డోంట్ వాంట్ లీవ్ దెమ్. కాబట్టి నువ్వేం చెప్తాంటే ఆ కాలేజ్ మంచిది అంటావు. సో చిన్న చిన్న విషయాలు అన్నమాట. అనగా ఈ అండర్స్టాండింగ్ లో గ్యాప్ వస్తూ ఉంటుంది. కాబట్టి యు ఆర్ టెంప్టెడ్ మోర్ టు బి అసోసియేటెడ్ విత్ ద వరల్డ్లీ పీపుల్. వాళ్ళు క్రిస్టియన్స్ కావచ్చు, నాన్ క్రిస్టియన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. నీతో కలిసి పెరుగుతున్న వారు, నీ సహా వయస్సు కలిగిన వారు, సమాన వయస్సు కలిగిన వారు, నీ మెచ్యూరిటీ ఎంత ఉందో వారి మెచ్యూరిటీ అంతే ఉంటుంది. నీ ఆలోచన విధానం ఎలా ఉందో వారి ఆలోచన విధానం ఉంటుంది. కాబట్టి నీ కలీగ్స్ నిన్ను గైడ్ చేయలేరు. నీతో కలిసి నడుస్తారు కానీ నిన్ను గైడ్ చేయలేరు. నీతో కలిసి నడుస్తారు కానీ నిన్ను గైడ్ చేయలేరు. గైడ్ ఎవరు చేస్తారు? ఆల్రెడీ మీ ముందు నడిచినవా, ఆ మార్గం ఎటువంటిదో తెలుసుకున్నవా. కాబట్టి వారు గైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. సో ఈ డిఫరెన్స్ మధ్య ఏమవుతుందంటే వెదర్ యూ వాంటెడ్ టు ఫాలో ద పేరెంట్స్ ఆర్ టు ఫాలో ది ఫ్రెండ్ సర్కిల్, ఈ రెండింటి మధ్య కొన్నిసార్లు మీరు నలగడమే కాకుండా పేరెంట్స్ కు మీకు మధ్య కూడా ఒక విధమైనటువంటి డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ కానీ సమస్యలు కానీ ఇబ్బందులు కానీ కలిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక స్పష్టమైన విషయం ఏంటంటే యు హ్యావ్ సర్టన్ పర్సనల్ ఇంట్రెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్, యు హ్యావ్ సర్టన్ ఇన్ఫ్లుయెన్సెస్ ఫర్ యువర్ ఫ్యూచర్, యు హ్యావ్ సర్టన్ ఎన్విరాన్మెంట్ ఫర్ యువర్ ఫ్యూచర్, అండ్ యు హ్యావ్ సర్టన్ ఐడియాలజీస్ ఫర్ యువర్ ఫ్యూచర్. అట్ ద సేమ్ టైం నీకు జన్మనిచ్చిన నీ పేరెంట్స్ కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి, వారి కొన్ని ప్రణాళికలు ఉంటాయి, కొన్ని అభిలాషలు ఉంటాయి. వాళ్ళు నువ్వు డాక్టర్ కావాలంటారు, నేను ఇంజనీర్ కావాలని అంటావు. నీకు సైన్సెస్ ఇష్టం ఉండదు, వారు సైన్సెస్ చదవాలంటారు. సో ఈ డిఫరెన్సెస్ మధ్య కొన్నిసార్లు సమస్య వచ్చినప్పుడు ఇక్కడ యువతగా మీరు గమనించాల్సిన ఒక వాస్తవం ఏంటంటే మీకు ఏ రీతిగా అయితే పర్సనల్ ఐడియాస్ ఉన్నాయో, మీరు మీ పేరెంటల్ ఐడియాస్ తోని లేకపోతే వారి యొక్క ఆలోచన విధానంతో మీరు డిఫర్ అవుతూ ఉంటారో, మిమ్మల్ని ఈ లోకంలో జన్మింప చేసిన దేవునికి కూడా ఒక ప్రణాళిక ఉంటుంది. దేవునికి కూడా ఒక ప్రణాళిక ఉంటుంది. సో ఆ దైవ చిత్తాన్ని కనుగొనాలి, దానికి అనుగుణంగా మనం ముందుకు సాగాలి. సో నీ ఎదుట నేను పాపము చేయకుండాట్లుగా నీ వాక్యము నా హృదయంలో ఉంచుకుందంటే ఆ వాక్యము నిన్ను గైడ్ చేస్తుంది, ప్రాపర్ డైరెక్షన్ లోకి తీసుకెళ్తుంది. నీవు జన్మించక ముందే నీ గురించి దేవుడు సిద్ధం చేసిన భవిష్యత్తును అందుకోవటానికి దేవుని వాక్యము నడిపిస్తుంది. ఇర్మియా గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఇర్మియాని పిలుస్తాడు. మొదటి అధ్యాయంలో మొదటి 10 వచనాల ఆ వాక్య భాగంలో, నీవు తల్లి గర్భంలో ప్రవేశించక ముందే నిన్ను ఎరిగి ఉన్నాను, తల్లి గర్భంలోంచి బయటపడక ముందే నిన్ను ఎస్టాబ్లిష్ చేసిన, ప్రతిష్ఠించాను, జనములకు ప్రవక్తగా నేను నిర్ణయించనగా
God also has a plan and purpose for each individual. Don't forget it. God also has his own purpose and plan for you and me. ఏదో యాక్సిడెంటల్ గా మీరు పుట్టండి అని చెప్పేసి టేక్ ఇట్ గ్రాంటెడ్ అని చెప్పేసి మందకు పుట్టించిన దేవుడు. బైబిల్ గ్రంథంలో డిఫరెంట్ క్యారెక్టర్స్. లేటర్ క్లాసెస్ లో I wanted to deal certain characters from the Bible, how they were molded according to God's plan and purpose. So దేవుని ప్రణాళిక చొప్పున ఆ ప్రణాళిక గుర్తెరిగి దానికి అనుగుణంగా మనం ముందుకు సాగగలిగితే God is able to provide whatever you requires for your future. ఎందుకంటే ప్లాన్ అయింది, పర్పస్ అయింది, అండ్ అల్టిమేట్లీ ప్రావిడెన్స్ అయింది, ప్రొవిజన్స్ కూడా ఆయనవి. ఎందుకంటే ఆయన ప్లాన్ కాబట్టి. ఒకవేళ నీ సొంత ఆలోచన విధానం ప్రకారం నువ్వు డిసిషన్ తీసుకున్నప్పుడు దాన్ని అనుగుణంగా సాగడానికి కొన్నిసార్లు పేరెంట్స్ సహకరించకపోవచ్చు. అదే రీతిగా పేరెంట్స్ కొన్ని ప్లాన్స్ ఉంటాయి, కానీ వారి యొక్క ఫైనాన్సెస్ కానీ వారి యొక్క ఎన్విరాన్మెంట్ కానీ సహకరించకపోవచ్చు. కొన్నిసార్లు యూ వాంటెడ్ టు బికమ్ ఏ డాక్టర్, నువ్వు కష్టపడి చదువుతావు, కష్టపడి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతావు, కానీ నీకు ర్యాంక్ రాదు. యూ హ్యావ్ టు వెయిట్. ఒకసారి నారాయణ కాలేజ్లో ఎంసెట్ రాసే వారి కోసం అప్పుడు మన రెవరెండ్ కేబి జై కుమార్ గారు అక్కడ ట్యూషన్ చేసేవారు. వారి గురించి ప్రార్థన చేయడానికి నన్ను తీసుకెళ్లారు. అక్కడ ప్రార్థన చేయడం తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక బాయ్ని పర్టికులర్గా తీసుకొచ్చి అక్కడున్న టీచర్స్, సారీ కుర్రాడు గురించి ప్రార్థన చేయండి, ఈజ్ నెంబర్ 1 ర్యాంకర్ అండి, స్టేట్ ఫస్ట్ డెఫినెట్ కొడతాడు. అందరికి ప్రార్థన చేసాం, నేను ప్రార్థన చేశాను, వాళ్ళు వాళ్ళ వివిధ రిలీజియస్ లీడర్స్ కూడా పిలిచారు, వాళ్ళు కూడా ప్రేయర్ చేశారు. సో ప్రేయర్ చేసిన తర్వాత లాస్ట్ లో ఈ అబ్బాయిని తీసుకొచ్చి ఈజ్ నెంబర్ 1 అండి, మా కాలేజ్కి కాదు మా మంచి పేరు తెస్తాడు, యూ విల్ డెఫినెట్లీ గెట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ ఎంసెట్ అంటే ప్రేయర్ చేశాను. నేను వచ్చేసాను, వాళ్ళు అడిగారు కాబట్టి చేశాను. వాళ్ళు నా తర్వాత పూజారి దగ్గరికి వెళ్ళారు, అతను ప్రేయర్ చేశాడు. ఆ తర్వాత ఇంకొక ముస్లిం ఒక మౌలి ఉంటే అతని దగ్గర ప్రేయర్ చేపిస్తున్నారు, అంత అయిపోయింది. నెక్స్ట్ డే ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఐ వాజ్ లుకింగ్ ఫర్ ది రిజల్ట్స్. ఒక 1 month తర్వాత రిజల్ట్స్ వచ్చాయి. సో నేను క్యూరియాసిటీ చేత ఆ అబ్బాయి పేరు రాసుకున్నాను కాబట్టి ఆ పేరు కోసం ప్రయత్నం చేశాను. నాకు ఎక్కడ కనిపించలే పేరు, ఏ ర్యాంక్ లో కూడా కనిపించలేదు. అప్పుడు నాకు డౌట్ వచ్చి ఆ కాలేజీ వాళ్ళలో ఉన్న కొందరిని అడిగాను, ఏమైంది ఆ అబ్బాయికి అంటే, సార్ ఏమని చెప్పాలి సార్, హీ హాస్ వెల్ ప్రిపేర్డ్, వెల్ ఎక్విప్డ్, డెఫినెట్ అనుకున్నాము. ఆ రాత్రి ఆ భయంతో ఆ పిల్లడికి జ్వరం వచ్చేసింది, చలి జ్వరం. He could not attend the exam. సో సంవత్సర కాలము అతను ఆ కుర్రవాడు పడిన ప్రయాస కానీ శ్రద్ధ కానీ, అట్ ద సేమ్ టైం అతని మీద పెట్టుకున్న ఆ టీచర్స్ పేరెంట్స్ పెట్టుకున్న నమ్మకం కానీ, మరి ఆ 12 hours టైంలో ఆ కుర్రాడికి ఆ జ్వరం రావడం, ఆ చలి జ్వరానికి అందరూ ఎంసెట్ ఎగ్జామ్ హాల్లో ఉంటే దిస్ బాయ్ వాజ్ ఇన్ ద హాస్పిటల్. నేను ఎందుకు చెప్తున్నానంటే అందరికి అలాగ అవుతుందని కాదు. సో సటన్ టైమ్స్ మన సొంత ఆలోచనలు కానీ మన పేరెంటల్ ప్రయారిటీస్ కానీ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఇఫ్ ఇట్ ఈస్ అకార్డింగ్ టు గాడ్స్ విల్, దైవ చిత్తానుసారంగా అయితే, దైవ చిత్తాన్ని కనుగొంటే, దైవ చిత్తానుసారంగా మన ప్రణాళికలు ఉంటే, మన ఆలోచనలు ఉంటే, God provides the provisions, God gives us the needed wisdom, God gives us the strength, and God gives us the success. God gives us the success. అది తెలుసుకోవాలి.
కాబట్టి నా నా సొంత ఆలోచనలు ఒకవైపు, నా పేరెంట్స్ యొక్క ఆలోచనలు ఒకవైపు, ఈ రెండిటి మధ్య ఎటు వెళ్ళాలో అనే ఆలోచన కన్నా పేరెంట్స్తో కలిసి నీవు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ద గాడ్ హూ హ్యాస్ సెట్ ఎ ప్లాన్ అండ్ పర్పస్ ఫర్ యువర్ ఫ్యూచర్ విల్ రివీల్. దేవుడు బయలుపరుస్తాడు మీకు. ఆ బయలుపరిచిన ఆ భవిష్యత్తు పొందడానికి కావలసిన స్థితిగతులన్నీ ఆయన ఇస్తాడు. జ్ఞానం ఆయన ఇస్తాడు, పరిస్థితులు ఆయన ఇస్తాడు, ఆరోగ్యం ఆయన ఇస్తాడు, తెలివితేటలు ఆయన ఇస్తాడు, సక్సెస్ ఆయన ఇస్తాడు. సో ఎలా తెలుసుకోగలమంటే దేవుని వాక్యం, దేవుని వాక్యం ద్వారా. అందుకే మొదటి కీర్తన బైబిల్లో తెరవండి. మొదటి కీర్తన సామ్ 1 కి మినీ బైబిల్ అని ఒక టైటిల్ ఇచ్చారు. ఆ మినీ బైబిల్ మొదటి కీర్తన మనకందరికి బాగా కంటదొచ్చిన కీర్తన. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఓరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. సో ఈ మినీ బైబిల్ గా పేరు పెట్టబడిన ఈ కీర్తన ఇక్కడ రాయబడ్డ మాట అంటే యెహోవా ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యమందు ఆనందించుచు, ఇంగ్లీష్ భాషలో డిలైటింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్ ఇస్ నాట్ ఎ జాయ్, ఇట్స్ నాట్ జస్ట్ హ్యాపీ కాదు, డిలైటింగ్. ఆ సంతోషం అనగా దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఆ సంతోషం వ్యక్తపరచాలి, సంతోషంతో చదవాలి. కొంతమంది ఆ సంవత్సరానికి బైబిల్ పూర్తి చేయాలి, ఆ రోజుకి ఇన్ని చాప్టర్స్ అలా చదువుతుంటారు. కొంతమంది బైబిల్ చదవగానే ఎదురు కనబడే ప్యాసేజ్ చదువుతుంటారు. కానీ చాలా సార్లు ఆ చదివిన వాక్యంలో ఉన్న ఆ సారాంశం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దే జస్ట్ రీడ్ అండ్ గో, దట్స్ ఆల్. దే జస్ట్ రీడ్ అండ్ గో. సో నువ్వు ఎన్ని అధ్యాయాలు ఒకరోజు చదివావు, లేకపోతే ఎన్ని పుస్తకాలు నువ్వు చదివావని కాదు. ఎ సింగిల్ స్టేట్మెంట్ ఈజ్ ఇనఫ్ టు స్పీక్ టు యూ టు డిసైడ్ యువర్ ఫ్యూచర్. ఎ సింగిల్ స్టేట్మెంట్. దేవుని వాక్యంలో చాలా మంది గొప్ప గొప్ప వారు, గొప్ప గొప్ప దైవజనులు, వారిలో మార్పు కలగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వారు ధ్యానం చేస్తుండగా ఏదో ఒక వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆ వాక్యాన్ని అనుసరించి వారిలో మార్పు కలుగుతుంది. ఆ మార్పు వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. సింగిల్ స్టేట్మెంట్ చాలు, సింగిల్ వర్స్ ఇస్ ఎనఫ్. ఆ వాక్యం ఎలా మాట్లాడంటే డిలైటింగ్ అనగా ఆనందముతో చదవాలి, సంతోషంతో చదవాలి. మనం డిసెంబర్ 31 వాగ్దానాలు వస్తాయి. అందరు తల ఒక వాగ్దానం తీసుకుంటారు. సో వెనకనే ఏం చేస్తారంటే ఏ వాగ్దానం నాకు వచ్చింది అని చదవటానికి చాలా ఆసక్తి కనపరుస్తారు ఆ వాగ్దానం. కానీ వాస్తవం ఏంటంటే బైబిల్ ఇట్ సెల్ఫ్ ఏ ప్రామిస్. బైబిల్ గ్రంథంలో ఉన్న వచనాలన్నీ కూడా వాగ్దానాలే. నీవు దేవుణ్ణి అనుసరించి, వాక్యాన్ని అనుసరించి జీవిస్తే నీ కలిగే ఆ శ్రేష్టమైన భవిష్యత్తు ఇక్కడే కనబడుతుంది. అనుసరించకపోతే కలిగే నష్టం కూడా ఇక్కడే కనిపిస్తుంది. సో యెహోవా ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యమందు ఆనందించుచు, డిలైటింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అండ్ దివారాత్రము దాన్ని ధ్యానించాలి. డే అండ్ నైట్ యు హ్యావ్ టు మెడిటేట్. డే అండ్ నైట్. ఆ మెడిటేషన్ అంటే దానికి ఒక మీనింగ్ ఉంది. ఇట్స్ నాట్ జస్ట్ రీడింగ్ ద బైబిల్, యు నీడ్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ మెడిటేషన్ అంటే ఆ చదివిన ఆ వాక్య భాగాన్ని మొదటగా అర్థం చేసుకోవాలి. వాట్ దట్ వర్డ్ స్పీక్ టు మీ, వాట్ దట్ వర్డ్స్ సేస్. ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ధ్యానించడం అంటే అర్థం చేసుకున్న తర్వాత సెల్ఫ్ రిలేట్ చేసుకోవాలి, అన్వయించుకోవాలి. సెల్ఫ్ రిలేట్ చేసుకోవాలి. అన్వయించుకున్నప్పుడు ఏమంటే ఆ వాక్యము కొన్ని మార్పులు చేస్తుంది నీ జీవితంలో, నా జీవితంలో. కొన్ని చేయకూడని వాటిని సరిచేయడానికి ప్రయత్నం చేస్తుంది. కొన్ని అబ్జర్వ్ చేసుకోవాలి.
వాటి గురించి బయలుపరుస్తుంది. సో అన్వయించుకోవాలి. సో అల్టిమేట్లీ అనుసరించాలి, ఆలకించాలి, అర్థం చేసుకోవాలి, అన్వయించుకోవాలి, అనుసరించాలి. అది డిలైటింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అట్ ద సేమ్ టైం రాయబడ్డ మాట అంటే ధ్యానించడం అన్నప్పుడు దట్ ద మెసేజ్, ద వర్డ్ వాట్ యు హ్యావ్ హర్డ్ ఆర్ వాట్ యు హ్యావ్ రెడ్ హ్యాస్ టు బి డైజెస్టెడ్ టు యూ. అనగా అది జీర్ణం కావాలి ఆ వాక్యం. అందుకే ధ్యానానికి, చదవటానికి, ధ్యానానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే చదవడం అనేది జస్ట్ రీడింగ్, చదువుతూ పోతాం. అలా కాకుండా దాన్ని బాగా ఆ భావాన్ని అర్థం చేసుకుంటే, ఆ ధ్యానపూర్వకంగా చదువుకుంటే ఆ భావము దట్ విల్ స్పీక్ టు అస్ అండ్ దట్ విల్ మోల్డ్ అవర్ లైఫ్. అప్పుడు అక్కడ రాయబడ్డం అంటే అతడు నీటి కాలువల ఓరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నీటి కాలువల ఓరను అనగా ఎప్పుడైతే దేవుని మాటలు వింటామో, దేవుని వాక్యాన్ని వింటామో, ఆ వాక్యం విన్న ఆ యవనస్తుడు కానీ యవనస్తురాలు కానీ నీటి కాలువల ఓరను అనగా ద స్ట్రీమ్స్, ఎప్పుడు కూడా ఎండిపోని ఆ కాలువలు, నీటి కాలువలు, స్ప్రింగ్స్ లోంచి ఆ స్ట్రీమ్స్ పక్కన నాటబడినారు కాబట్టి ఎల్లవెల్ల ఆ స్ట్రీమ్స్ లోంచి కావలసిన వాటర్ ఆ మొక్కకు వస్తుంది. కాబట్టి ఆ మొక్క వాడిపోయే అవకాశం లేదు. ఎందుకంటే ఆ మొక్క యొక్క రూట్స్, ఆ వేర్లు దేంట్లో ఉన్నాయి? ఆ స్ట్రీమ్ లో ప్రవహించే వాటర్ లో ఉంది. సో కాబట్టి దేవుని వాక్యం అనే ఆ స్ట్రీమ్ దాని ప్రక్కన ఆ ఓర నాటబడినప్పుడు అతను రాయబడ్డ మాట అంటే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. ఇప్పుడు మ్యాంగోస్ ఉంది, మ్యాంగోకి సంవత్సరం అంతా కూడా దానికి కావాల్సిన పోషిస్తారు. బట్ మ్యాంగో సీజన్ వచ్చినప్పుడు ఆ సంవత్సరం అంతా తాను పడిన ఆ చెట్టు కోసం పడిన ప్రయాసకు తగిన ఫలాన్ని ఆ చెట్టు ఇస్తుంది. సో ఆల్సో దేవుని వాక్యములో నీ నడతను సరిచేసుకున్నప్పుడు, దేవుని వాక్యం అనే ఆ పునాదుల మీద నీ జీవితాన్ని కట్టుకున్నప్పుడు, దేవుడు నిర్దేశించిన ఆ భవిష్యత్తు కొరకు నీవు నీ పేరెంట్స్తో కలిసి ప్రార్థించి దానికి అనుగుణంగా నీ తీర్మానం తీసుకున్నప్పుడు, తన కాలం అనగా గాడ్ డిజైన్ చేసిన టైంలో, గాడ్ డిసైడ్ చేసిన టైంలో, ఆ డిజిగ్నేటెడ్ టైంలో యూ విల్ బి రీపింగ్ ద వాల్యుబుల్ హార్వెస్ట్, ద బంగారు భవిష్యత్తు. ఎందుకంటే ఆ భవిష్యత్తు నీ నిర్ణయం కాదు, నీ పేరెంట్స్ నిర్ణయం కాదు, నీ ఫ్రెండ్స్ నిర్ణయం కాదు, నిన్ను ఈ లోకంలో జన్మింపచేసిన నీ దేవుని నిర్ణయం అది. యువర్ ఓన్ గాడ్ who has sent you onto this earth, who has decided and designed you in your very mother's womb. నువ్వు బయటికి రాకముందే నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి పలాని వ్యక్తి పలాని స్థాయికి ఎదగాలి, పలాని వ్యక్తి పలాని స్థాయికి ఎదగాలి అని దేవుడు నిర్ణయించి ఉంటాడు. కాబట్టి ఆ నిర్ణయాన్ని గ్రహించి దానికి అనుగుణంగా మనము మన భవిష్యత్తులో తీర్మానం తీసుకున్నప్పుడు ఆ తీర్మానము చాలా చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. సో ఎందుకు దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని వాక్యం చేత మనం పోషించబడాలంటే అది దేవుని మాటలు. ఆ దేవుని మాటలు నీ భవిష్యత్తుకు చుక్కానిగా ఉంటాయి. యవనస్తులు దేవుని చేత తమ నడతలు శుద్ధిపరచుకుందరు అనే మాట యొక్క భావం ఏంటంటే ఆ వాక్యము నీ జీవితంలో నీ భవిష్యత్తుకు ఇబ్బంది కలిగించే వాటన్నిటిని శుద్ధి చేస్తుందట. నీ భవిష్యత్తుకు ఇబ్బంది కలిగించే వాటిని శుద్ధి చేస్తుందట. అలాగే నీ భవిష్యత్తుకు అవసరమైన వాటిని అందిస్తుందట. కాబట్టి ఈనాటి యూత్ ఈ కాంటెంపరీ సమాజంలో మనం ఎదుగుతున్నప్పుడు, ఈ లోకానికి అవసరమైన జ్ఞాన సంపాదనలో, ఇప్పుడు నేను ఒక ఫోన్లో లేకపోతే ఈ ట్యాబ్లో కొన్ని ఆపరేట్ చేయాలంటే నాకు సరిపోదు, నా జ్ఞానం సరిపోదు. కానీ మీ వల్ల సాధ్యం అది. ఎందుకంటే మీరు ప్రజెంట్ జనరేషన్ పీపుల్,
మీ జనరేషన్లో ఇవి ఇంట్రడ్యూస్ చేయబడ్డాయి. కాబట్టి మీ జనరేషన్ సంబంధించిన జ్ఞానం మీకుంటుంది. అలాగని మాకు అది తెలియదు కాబట్టి మేము అవివేకులము, మీరు జ్ఞానవంతులని కాదు. మా జనరేషన్కి అవసరమైన జ్ఞానాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. మా జనరేషన్కి అవసరమైన ఆనాటి భవిష్యత్తు మాకు అనుగ్రహించాడు. ఆ జ్ఞానం మాకు లేకపోతే, అనగా యాజ్ ఎ పేరెంట్స్ ఆ జ్ఞానం మాకు లేకపోతే, ఆనాటి కాలపు ఆ భవిష్యత్తు మాకు దేవుడు అనుగ్రహించే భవిష్యత్తు మేము పొంది ఉండకపోతే ఈరోజు మీరు లేరు. ఈరోజు మీరు లేరు. మీకు ఏమి కావాలన్నా కానీ, మీ ఫైనాన్సెస్ కానీ, మీ స్టడీస్ కానీ, మీ కాలేజెస్ కానీ, దానికి సంబంధించిన వారికి కానీ ఎవరిస్తున్నారు? ద ప్రీవియస్ జనరేషన్. మీ జ్ఞానముతో, అనగా ఈ కాంటెంపరీ విజ్డమ్తో పోలిస్తే వారు ఇగ్నోరెంట్ పీపుల్. బట్ యువర్ ఫౌండేషన్, మీ పునాదులు ఎవరంటే వారే. రాబోయే కాలానికి మీరు తరాలు మారినా, జనరేషన్స్ మారినా, ఈ లోక సంబంధమైన జ్ఞానంలో మార్పులు కలిగిన, హెచ్చుతగ్గులు కలిగిన, ఎటువంటి సైంటిఫిక్ లేకపోతే ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్స్, నాలెడ్జ్ ఇంక్రీజ్ అయినప్పటికీ కూడా మారనది, మార్పు లేనిది వాక్యం ఒకటి. వాక్యమే. ఎందుకంటే ఈ వాక్యము ఆనాడు ఆదాముతో మాట్లాడింది. ఇదే వాక్యం ఆనాడు కయ్యూనుతో మాట్లాడింది, నోవతో మాట్లాడింది, హానోకుతో మాట్లాడింది, అబ్రాహాముతో మాట్లాడింది, మోషేతో మాట్లాడింది, దావీదుతో మాట్లాడింది, యేసుక్రీస్తు కాలంలో అనేక మందితో మాట్లాడింది. అలాగే మన పితరులు ప్రభువుని అంగీకరించినప్పుడు మన తాత ముత్తాలతో మాట్లాడింది, వారిని మార్చింది. కాబట్టి మా తల్లిదండ్రుల యొక్క జ్ఞానానికి మా జ్ఞానానికి మార్పు ఉంది. మా జ్ఞానానికి మీ జ్ఞానానికి మధ్య మార్పు ఉంది. కాబట్టి ఈ భౌతిక సంబంధ జ్ఞాన సంపాదనలో మీరు ఎదిగే కొలది వారి వెనక ఉన్న తరం యొక్క జ్ఞానము అజ్ఞానంగా కనిపిస్తుంది, మార్పు కలుగుతూ ఉంటుంది. కానీ దేవుని వాక్యం ద్వారా కలిగే జ్ఞానం అనేది నెవర్ చేంజింగ్. ఇట్ స్పీక్స్. ఇంకొక మాట కూడా చెప్తాను. we have so many biographies, autobiographies కానీ, బయోగ్రఫీస్ కానీ, చాలా మంది లైఫ్ స్టోరీస్ చదువుతూ ఉంటాం. ఆ లైఫ్ స్టోరీస్ చదువుతున్నప్పుడు కొన్ని వారి జీవిత అనుభవాలు సాక్ష్యాలుగా రాసినప్పుడు అయ్యో అనిపిస్తుంది. కానీ దేవుని వాక్యాన్ని ఎప్పుడు చదివినా కానీ, ఇట్ ఇస్ నో డౌట్ ఇట్ ఇస్ అన్ ఏన్షియంట్ బుక్, బట్ ఆల్సో ఇట్ ఈస్ అ కరెంట్ బుక్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 91లో థియాలజికల్ స్టడీస్ చదువుతున్నప్పుడు అప్గ్రేడింగ్ కోసం ఒక ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది. ఆ ఎగ్జామ్లో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కోర్స్ అన్నమాట. అది దాంట్లో క్వాలిఫై అయితే కానీ బీడీలోకి అడ్మిషన్ ఇవ్వరు. ఒక టెక్స్ట్ బుక్ ఉంది. ఆ పుస్తకంలో ఒక లెసన్ ఉంది. నేను చెప్పే ఈ విషయం ఎప్పుడంటే 1991, అనగా ఆల్మోస్ట్ 30 years బ్యాక్ విషయం చెప్తున్నాను. అక్కడ ఆ లెసన్లో 2020లో ఏమి జరగబోతుందో ఒక రచయిత ఊహించి రాశాడు. ఆ రచయిత ఏమని రాశాడంటే, వాళ్ళ మదర్ హౌస్ క్లీన్ చేస్తున్నప్పుడు అటక మీద ఒక పుస్తకం దొరికిందట, ఒక పేపర్. ఆ బుక్ దొరకగానే తీసుకొచ్చి, మమ్మీ వాట్ ఈస్ దిస్ అంటే ఆయన ఇమాజినరీ స్టోరీ. అది 2020లో ఏమి జరగబోతుంది అన్నదానికి ఒక ఇమాజినరీ స్టోరీ 1990లోనే రాశాడు. ఆ లెసన్ చదివి నేను క్వాలిఫై అయ్యాం. అప్పుడే మేము చదివాం. వాట్ ఈస్ దిస్ అనగానే ఆ మమ్మీ వచ్చి, ఇట్స్ ఎ బుక్ అన్న. బుక్కా అంటే ఏంటి, ఇవన్నీ ఏంటి అని అడిగితే, ఇవి పేపర్స్ అన్నట్టు. పేపర్సా? పేపర్ అంటే ఏంటి మమ్మీ అని అడిగిందట. అప్పుడు వాళ్ళ మమ్మీ మేము చిన్నగా ఉన్నప్పుడు
మేము బడికి వెళ్ళేవాళ్ళం. ఇంతింతలా సంచులు వేసుకునేవాళ్ళం. సంచుల్లో మూట కట్టుకొని పుస్తకాలు ఇంతింత బ్యాగులు వేసుకొని వెళ్ళేవాళ్ళం. ఒక్కొక్క క్లాస్, ఒక్కొక్క సబ్జెక్ట్‌కి ఒక 2, 3 పుస్తకాలు ఉండేవి. టెక్స్ట్‌లు ఉండేవి, గైడ్‌లు ఉండేవి, నోట్ పుస్తకాలు ఉండేవి. ఇంతింత పుస్తకాలు తీసుకెళ్ళేవంటే హౌ ఫన్నీ మమ్మీ, హౌ ఫన్నీ మనీ. ఒక్క ట్యాబ్ చాలు కదా మమ్మీ, ఒక ట్యాబ్ చాలు కదా. సో ఆ తరానికి అనగా అతను ఇమాజినరీ అయినప్పటికీ కూడా ఇట్స్ అ ఫ్యాక్ట్ ఇప్పుడు కదా. ఇట్స్ అ ఫ్యాక్ట్. 30 years బ్యాక్ ఆ రచయిత ఆ స్టోరీని రాసి మాకు ఎగ్జామ్ లో పెట్టాడు. ఆ స్టోరీ దాంట్లో ఒక బుక్ అనేది ఇట్స్ ఎ ఫూలిష్, ఒక పుస్తకంలో ఉంటాయట అని చెప్తున్నప్పుడు, మరి చదివి ఏం చేస్తారు మమ్మీ అంటే, పరీక్షలు రాస్తా ఉన్నాడు. పరీక్షలా ఏంటిది, పరీక్షలా ఏంటిది, అరే మా క్వశ్చన్ పేపర్ ఇస్తారా, దాంట్లో ఆన్సర్స్ రాయాలంటే ఏంటి మమ్మీ, ఎంత అవుట్డేటెడ్ పీపుల్ మీరు. సో ఇప్పుడు కరోనా పీరియడ్ లో అన్ని ట్యాబ్లు ఫోన్లే కదండి కదా. కరోనా పీరియడ్ లో అన్ని ట్యాబ్లు ఫోన్లే. సో మీ క్లాసెస్ ఎట్లా జరుగుతున్నాయి, జూమ్ లోనే కదా. జూమ్ లో కానీ స్కైప్ లో కానీ క్లాసెస్ జరుగుతున్నాయి. సో దట్ వాస్ ప్రొఫెసైజ్డ్. ఏ నాన్ క్రిస్టియన్, నాకు ఆ పుస్తకం ఉండొచ్చు, బహుశా నేను వెతుకుతాను, అటక మీద అక్కడ ఉన్నట్టు ఆ పుస్తకం కూడా, ఆ టెక్స్ట్ బుక్ నేను చూపిస్తాను ఒకసారి, చర్చికి తీసుకొచ్చి చూపిస్తాను ఆ పుస్తకంలోని ఆ లెసన్. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే, తరాలు మారే కొద్ది జ్ఞానము, జ్ఞాన సంపాదన, లేకపోతే ఐడియాలజీస్ కానీ టెక్నాలజీస్ కానీ ఇవన్నీ మారుతూ ఉంటాయి. కానీ మార్పు లేనిది దేవుని వాక్యం, దేవుని వాక్యం. కానీ విచిత్రం ఏంటంటే, ఈ వాక్యం మార్పు లేనిది, కానీ అనేక వేల మందిని మార్చింది ఇది. వాక్యం మారదు, కానీ అందరినీ మారుస్తుంది. ఈ వాక్యము అది మారదు, కానీ మనల్ని మారుస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది, మన భవిష్యత్తు మారుస్తుంది, శ్రేష్టమైన భవిష్యత్తు మారుస్తుంది. సో దేవుని వాక్యం ద్వారా కలిగిన ఈ ఆధ్యాత్మిక అనుభవాల మధ్య మీరు వర్ధిల్లినప్పుడు, ఆ వాక్యం ఏం చేస్తుందంటే, రాబోయే కాలంలో మీ వ్యక్తిగత భవిష్యత్తును నిర్ణయిస్తుంది, మీ కుటుంబము సంతోషిస్తుంది, మీరు ఆరాధించే సంఘానికి చక్కని ఆధ్యాత్మిక నాయకత్వాన్ని మీరు ఇవ్వగలరు. సో ఒక కాపరిగా నా ఆలోచన, నా ఆశ కానీ లేకపోతే నా బాధ కానీ స్పష్టంగా మీకు చెప్తున్నాను. ఎందుకంటే యు ఆర్ గోయింగ్ టు షోల్డర్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ టుమారోస్ చర్చ్. You are going to shoulder the responsibility of tomorrow's church. If you are not trained according to the word of God, the church suffers, your family suffers, and ultimately your own future also will suffer. అర్థమవుతుందండి? Your future will suffer, your family will suffer, the church will suffer, and also the society in which you are living is also will affect, because your life is not tuned according to the word of God. So with this brief word of welcome, a message of welcome, this is a message of welcome. So kindly make it a point. మీరు స్కూల్స్ లో, కాలేజెస్ లో మీకు అనేకమైన ఆప్షనల్స్ ఉన్నాయి. Bible is not an optional. Bible is not an optional. ఎందుకంటే మీరు స్కూల్స్ లో, కాలేజీలో చదివే ప్రతి సబ్జెక్ట్ కూడా మీరు ఆప్షనల్ గా తీసుకున్న సబ్జెక్టు మీ జీవితాన్ని 60 సంవత్సరాల జీవితానికి మాత్రమే కావలసిన భవిష్యత్తు అనుగ్రహిస్తుంది. కానీ ఇట్ ఈస్ ఎ కంపల్సరీ సబ్జెక్ట్ which helps you to lead your life not only on this earth, this world, but also in the world to come. కాబట్టి don't neglect, don't ignore. థర్స్డే వచ్చింది అంటే it is God's day for you. Besides Sunday, థర్స్డే వచ్చిందంటే, బికాస్ నేను మాత్రమే కాకుండా మరికొంతమంది, విజయ్ కుమారి గారు కానీ, విక్టోరియా ఆంటీ కానీ, లేకపోతే మరికొంతమంది కానీ, will try to lift you up in the word of God, train you up in the word of God. కాబట్టి
మాకు సంతోషం కలగాలి, సంతోషంగా మేము ఈ లోకాన్ని విడవాలంటే మేము విడవక ముందు మీరు నిలబడాలి దేవుని వాక్యంలో. అప్పుడు అమ్మాయ వి హావ్ సంబడి టు లీడ్ మై చర్చ్ అన్న ఆ భావన, ఆ సంతోషం మాకు ఉంటుంది. కాబట్టి ఐ ఎంకరేజ్ యూ, ఐ ప్లీడ్ యూ ఇన్ అదర్ వర్డ్స్ not to take a Thursday youth fellowship as an easy. It is a mandatory for your future. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మరి ఈ సమయంలో ముగింపు ప్రార్థన మరి ఎవరు చేస్తారు? మాన్విత చేస్తామా? ఓకే, మాన్విత ప్రార్థన చేస్తుంది. స్పీకర్ ఆన్ చేసుకోమా. అందరూ kindly join in prayer and speak to God so that the message what you heard will not go out of your heart. ఈరోజు చెప్పిన మాటలు మీ హృదయంలో నిలబడాలి, స్థిరపడాలి, ఆ హృదయంలో ఉండి మీ భవిష్యత్తు తీర్చుకోవాలి. కాబట్టి ప్రభువా, ఈనాటి సందేశానుసారమైన రీతిగా నేను నా భవిష్యత్తు మలుచుకోవాలంటూ దేవునితో అనగా మానవిత ప్రార్థన చేస్తుండగా దేవునితో మీరు కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. God will definitely answer your prayers and God will definitely lead you and guide you according to his word and his promise. చేయండి. దయగల రక్షక, కృపగల దేవ, ఈ యొక్క సాయంకాలం తండ్రి నీ యొక్క వాక్యం మేము నడిపించడానికి విలాస్తుల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క వాక్యం ద్వారా తండ్రి మా యొక్క నడతను మేము సరి చేసుకుని తండ్రి సవరించుకొని ఎక్కడ కూడా ప్రభా డిస్ట్రాక్ట్ అవ్వకుండా తండ్రి నీ వాక్యంలో ఎదుగుదలకు ప్రభా మాకు కావాల్సిన సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. నీ వాక్యానుసారంగా నీకు వాక్యానికి అనుకూలంగా మేము జీవించగలిగే భాగ్యం మాకు అనుగ్రహించమని తండ్రి. మాకు కావాల్సిన జ్ఞానము తెలివి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. నీ యొక్క వాక్యాన్ని మేము అర్థం చేసుకొని ప్రతిరోజు నీ యొక్క వాక్యం చదువుతున్నప్పుడు మేము దాన్ని అన్వయించుకొని మా యొక్క జీవిత కాలంలో ప్రభా దాన్ని మేము అన్వయించుకొని దాన్ని సరి చేసుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఈ యొక్క సాయంకాలం వేళ తను ఇచ్చిన అవకాశం బట్టి వందన స్తోత్రం చెల్లిస్తూ ప్రభా, ఎవరైతే యూత్ రాలేకున్నారో తండ్రి వారు కూడా తను నెక్స్ట్ వీక్ నుంచి జాయిన్ అయ్యి ప్రభా ఈ యొక్క గొప్ప అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మా యొక్క జీవితాన్ని ఎక్కడ వృధాపరచుకోకుండా ప్రభా నీ యందు నీ వాక్యము నడుచుకుంటూ కొరకు సహాయం అనుగ్రహించమని వేడుకుంటూ మాకు ఈ వాక్యాన్ని అందించిన పాస్టర్ అంకుల్ని ప్రభా కావాల్సి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ కొద్ది విన్నప్పుడు అతి పరిశుద్ధ నజరేయుని తండ్రి ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మా యవన బిడ్డలకు వారి వ్యక్తిగత జీవితానికి, భౌతిక జీవితానికి, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సదా తోడైండును గాక. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. If you have any questions for your spiritual growth,